శుభాకాంక్షలు. దేవుడు శిలువలో పలికిన మొదటి మాట లూకా 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రభు క్రీస్తు మన కొరకు కుమారునిగా వచ్చి మన పాప నిమిత్తమై ప్రభువు మన కొరకు శిలువలో మరణించాడు. ప్రతి మానవ పాపమునకు పాప క్షమాపణ ఇచ్చాడు ప్రభువు. మన ప్రతి ఒక్క పాపముల కొరకు, మనం చేసిన ప్రతి అపరాధముల కొరకు దేవుడు మన నిమిత్తము కలువరి శిలువలో మరణించాడు. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, ఇలాంటి ఎన్నో భరించాను ప్రభువు. అందరి పాప నిమిత్తము, పాపముల కొరకు, అపరాధముల కొరకు యేసు మనకు క్షమాపణ ఇచ్చాడు. మనము మన జీవితంలో మన ఇరుగు పొరుగు వారి మధ్యలో మనం ఏది తప్పు చేసినానో ఎవరు క్షమించరు. కానీ ప్రభువు మన కొరకు మనం ఎన్ని పాపములు చేసినాను, ఎన్ని అపరాధములు చేసినాను ప్రభువు మనకు ఇంకనూ క్షమించుకుంటూ వస్తున్నాడు. ఢిల్లీలో ఒక వ్యక్తి ఎన్నో హత్యలు చేసుకుంటూ పోయినాడు. అతనికి గవర్నమెంట్ ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధించిన తర్వాత మరో దినము అతను ఉరివేసిన తర్వాత అతని వస్త్రములో ఒక లెటర్ దొరికింది. ఏంటిదంటే, నేను ఈ లోకములో ఎన్నో పాపములు చేసినాను, ఎన్నో హత్యలు చేసినాను, ఈ లోక ప్రజలు నన్ను క్షమించరు, కానీ నేను దేవుని యందు నా పాపములో ఒప్పుకొని ఎడల దేవుడు నన్ను క్షమించి నన్ను తన కుమారునిగా అనుగ్రహించాను. అప్పుడు దేవుని సన్నిధిలో అతనికి చోటు దొరికింది, కానీ లోకములో అతనికి చోటు ఉండదు. సిలువలో యేసు మన కొరకు మరణించెను అని నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడును, దేవుని మాటలు మనకు అర్థమవును. లేనిచో మనం దేవుని బిడ్డలం కాము. దేవుడు మనతో మాట్లాడినను దేవుని మాటలు మనకు అర్థం కావు, మనకు వినపడదు. దీంట్లో మూడు మాటలు చదువుకున్నాము: విధేయత, ప్రార్థన, క్షమాపణ. యోహాను 13:5 ఒకరు చదువు. యోహాను 13:5. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇక్కడ ఈ వాక్యములో దేవుని విధేయత కనబడుతుంది. నా పిల్లలైనను ప్రభువు సిగ్గుపడకుండా పాదములు కడిగి ఉన్నాడు. ఇంకొకటి, దేవుడు సాత్వికుడు. ఇంకోటి, దేవుడు దీన మనసు కలిగిన వాడు. మత్తయి 11:29 చూద్దాము. సరే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకును. నా సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. యేసు ప్రభు సాత్వికుడు మరియు దీన మనసుడు అని ఈ వచనంలో మనకు తెలుసుకుంది. ఇంకొకటి, ఇర్మియా 31:34. నేను వారికి దేవుడనే ఉండును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధ పొందుతారు అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ యెహోవా ఏమని సెలవిస్తుందంటే, ఎవరు పెద్ద అయినను చిన్న అయినను తేడా ఉంటుంది దేవుని సన్నిధిలో. ఎవరైనాను ఒకరే దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ మనుష్యుడైనాను ఒకటే రీతిగా స్వీకరించుచున్నారు. ఇంకొకటి, కొలస్సీ 13:14.
కొలస్సి 1వ అధ్యాయం 13 నుంచి 14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవుని యందు నమ్మకం ఉంచి మన పాపములను ఒప్పుకోవాలి. అప్పుడే దేవుని రాజ్యంలో మనకు చోటు దొరుకుతుంది. ఇంకొకటి ప్రార్థన చూద్దాం. ప్రార్థనలో 2 మాటలు: శత్రువుల కొరకు ప్రార్థన, హింసించు వారి కొరకు ప్రార్థన. మనము మన శత్రువులు కానీ మనకు అపరాధం చేయించున్న వారి కోసం కానీ ఎవరి కోసమైనాను దేవుని ఎదుట ప్రార్థించాలి. దేవా, నా పట్ల వీళ్ళు అపరాధం చేయించున్నారు, వారిని వెరుగుచున్నావు, వారికి దీర్ఘ మనశ్శాంతి కలగనిమ్ము, నా పట్ల వాళ్ళు ఏ కీడు లేకుండా నా పట్ల దయచూచి నిన్ను ఎరిగి నీ మార్గంలో నడుచుకోను అని ప్రార్థన చేయాలి. ఎఫెసీ వాక్యం చూసుకున్నాం. ఎఫెసీ 4:32. ఒకటి ఏదైనా ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ వాక్యంలో మనం ఒకరిని క్షమిస్తానే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇంకొకటి కొలస్సి 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సి 1:17. 17. ఎవడును తనకు హాని